వానకి మోడానికి మా ఇంట్లో కొబ్బరి నూనె చూడండి ఎట్లా అయిపోయిందో. చూసారా ఎంత తెల్ల గట్టిగా అయిపోయింది. ఇంక అట్లే పెట్టుకున్నాను నేను. ఇంట్లో కాలు పెట్టే కూడా లేదు, చల్లగా ఉంది. టైల్స్ ఏం లేదు, మ్యాట్ వేసుకున్నాము. ప్రతి ఆమెకి ఆడ కాలు పెట్టినా చల్లగా ఉంది. సాక్స్లు వేసుకుంటా నేను ఇన్ని రోజులు, ఇప్పుడు అది కూడా వేసుకోలేదు. మ్యాటే చల్లగా ఉంది, కాలు పెట్టకైతే లేదు. అంగడికి వస్తారు పాపము, 10-20 వ్యాపారం అవుతుంది. పాపం వల్ల ఆ 10 రూపాయలు ఎత్తుకొస్తే ఆ 10 రూపాయలు కూడా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఆ 10 రూపాయలు పాపం వాళ్ళకి వేస్తే వాళ్ళే వద్దంటారు. తేమకి ఇట్లా అయిపోయింది, మెత్తగా డబ్బులు మొత్తం అట్లే ఉన్నాయి. ఏదో 20-30 చిన్నదేనండి, పెద్దదేం కాదు షాపు ఇది. ఇంట్లోనే ఇట్లా పెట్టేమని వాళ్ళ మా మామ అయితే వద్దే వద్దు అంటారు. నాకు ఇష్టమని అంగడి కావాలా అని చిన్నది మనిషి అటు ఇటు తిరుక్కునే కాయలదు. నాకు మాత్రం లోపలికి పోయి వచ్చాక దారి ఉందంతే. డబ్బులు అట్లా అయిపోయినాయి. సోప్ చూడండి కిటికీలో పెట్టింది, బట్టల సోపు. సోప్ ఎట్లా అయింది వానికి. కిటికీలో ఉన్న సోప్ ఇట్లా అయిపోయింది వానికి. 5 దినాలు అయిపోయింది కదా ఎండొచ్చి. నా బండి అయితే బయట అయితేలా. ఇక బట్టలు అయితే నానబెట్టుకున్నాను. బట్టలు ఉతికితే పెద్ద పని అయిపోయినట్టే నాకు. మిషన్ కూడా ఈరోజు అంతా ఇప్పి కడిగేయాల. చాలా రోజులు అయిపోయింది మిషన్ కడిగి.